పప్పును ఉడకపెట్టేటప్పుడు చల్లటి నీటి పోసి ఉడకపెట్టే కన్నా కొద్దిగా వేడి చేసిన నీళ్ళని పోసి ఉడికించామనుకోండి తక్కువ టైంలో పప్పు అనేది ఇలా చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నేను 3 విజిల్స్కి మాత్రమే బంద్ చేసేసాను స్టవ్. సో 3 విజిల్స్ చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా చేయడం వల్ల టైము గ్యాస్ 2 సేవ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి ఇలా డల్గా ఉన్న షూని పాలిష్ చేయాలి, లేకపోతే మనకి అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని అనుకునే టైంలో ఎక్కువ టైం ఉన్నది కదా, అలాంటి టైంలో యూజ్ అయ్యే ఐడియా అనమాట. ఈ షూకి కొద్దిగా వ్యాజిలన్నీ తీసుకొని షూ మొత్తానికి అక్కడక్కడ ఇలా కొద్దిగా తీసుకొని రాయాలి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు కాటన్తో ఆ వ్యాజిలన్ మొత్తాన్ని షూ మొత్తానికి అప్లై అయ్యేటట్టుగా ఇలా కొంచెం రుద్దేసామనుకోండి చక్కగా దాని మీద ఉన్న డస్ట్ పోతుంది. అలానే వ్యాజిలన్ వల్ల ఈ షూకి కొంచెం షైనీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా పూర్తిగా షూ మొత్తానికి ఈ వ్యాజిలన్ని రాసిన తర్వాత చూడండి కాటన్ చూడండి ఎంత నల్లగా ఉందో, అంటే అంత డస్ట్ ఉంది. ఇంకా షూ కూడా నీట్గా అనిపిస్తుంది. అలానే తక్కువ టైంలోనే చక్కగా పాలిష్ చేసినట్లుగా కూడా ఉంది కదా. ఇక్కడ మనం చూడొచ్చు 2 షూలకి ఎంత తేడా ఉంది. ఇది చూడండి ఎంత డల్గా ఉందో. మనం వ్యాజిలిన్ రాసిన చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలానే రెండో షూని కూడా చక్కగా ఈ వ్యాజిలిన్ రాసేసి మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి రోలులో 4-5 వెల్లుల్లి, అలానే హాఫ్ స్పూన్ పసుపు వేసి దంచుకోవాలి. అంటే మెత్తటి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిని తొక్కతోనే వేసాం కాబట్టి కొంచెం ముద్దుగా అయ్యేటట్లుగా మాత్రమే కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దానివల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఈ వెల్లుల్లిని మనకి చీమలు వచ్చే దారిలో, అంటే గుమ్మం దగ్గర నుంచి కదా చీమలు వచ్చేసి, ఆ గుమ్మం దగ్గర ఈ వెల్లుల్లి పేస్ట్ని పెట్టామనుకోండి చూడండి. ఈ వెల్లుల్లి పేస్ట్ పెట్టగానే చీమ వచ్చేది కూడా ఎలాగ వెనక్కి ఎలా వెళ్ళిపోతుందో, అంటే ఈ వెల్లుల్లికి ఉన్న ఘాటు వల్ల చీమలు, ఇంకా దోమలు, అంతేకాకుండా మనకి కిచెన్లో బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా, అలా బొద్దింకలు వచ్చే ప్లేసుల్లో ఈ వెల్లుల్లిని కొంచెం ఇలా కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవడం వల్ల ఈ ఘాటుకి బొద్దింకలు, చీమలు, దోమలు అలాంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ రెమెడీ వచ్చేసి బొద్దింకలు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టడం వల్ల బొద్దింకలు అయితే అసలు రాకుండా ఉంటాయి. ఇలా కిచెన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, తప్పకుండా ట్రై చేయండి.